హాయ్ గాయ్స్, నేను మీ పల్లవిని. మొక్కజొన్నలతో రుచికరంగా గారెలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే మొక్కజొన్నల నుంచి గింజలను సపరేట్ చేసుకోవాలి. మొక్కజొన్నలను ఇలా వలుచుకోండి. వలుచుకున్న మొక్కజొన్నలను 2 కప్స్ వరకు తీసుకోండి. ఇక్కడ మీరు ముదురు మొక్కజొన్నలైనా తీసుకోవచ్చు, లేదంటే లేత మొక్కజొన్నలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మొక్కజొన్నల్ని 2-3 సార్లు బాగా కడిగి నీళ్లు పోసుకొని 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. నీళ్ళైతే పోసుకొని 2 గంటలు నానబెట్టుకుంటే కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి. 2 గంటల పాటు నానబెట్టుకున్న ఈ మొక్కజొన్న గింజలని నీళ్ళు లేకుండా వడకట్టుకోవాలి. వడకట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోకి 2.5 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకోండి. 4 వెల్లుల్లి పొట్టు వలుచుకొని వేసుకోండి. 1/2 ఇంచు అల్లం ముక్క వేసుకోండి. కొంచెం జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి 1.5 టీ స్పూన్ శనగపిండిని వేసుకోండి. 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. ఈ పిండి బైండింగ్ కోసం మాత్రమే వాడతాము. ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. ఇక్కడ మీరు కారం కనుక సరిపోదు అనుకుంటే 1 టీ స్పూన్ కారాన్ని కానీ చిల్లీ ఫ్లేక్స్ని కానీ యాడ్ చేసుకోండి. వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ని హీట్ చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కి ఎన్ని అయితే పడతాయో అన్ని గారెలను స్లోగా డ్రాప్ చేసుకోండి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఇవి చాలా బాగుంటాయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. శ్రమ పడిన అవసరం లేదు. క్విక్గా అయిపోయే రెసిపీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.